Hi everyone, I hope you all watched the previous videos. ఈ క్లాస్లో మనం లిఫ్టింగ్ అప్లికేషన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. Slinging is an important skill in lifting and shifting load in industrial practices. Slings are made with fiber rope, manila, sisal, nylon, terylene and polypropylene chain, wire rope, etc. Other appliances like hook, eye bolt, shackles, lifting clamps, etc. used to make a sling considering the type of the loop. ఓకే, ఈ స్వింగ్ అనేది లిఫ్టింగ్ అప్లికేషన్స్ లో బరువైన వస్తువుల్ని క్షేమంగా ఎత్తడానికి క్రేన్ లేదా హోస్ట్ అండ్ లోడ్ కి మధ్య అనుసంధానించి అంటే అటాచ్ చేసి పనిచేసే సాధనాలు అన్నమాట ఇవి. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ చైన్ స్లింగ్. ఓకే, chain slings are fabricated by welding from carbon or alloyed steel. Okay, links are formed to the shape and welded together to form a chain. Okay, chain slings are of different types, namely single leg sling, two leg chain sling, four leg chain sling, endless chain sling. Okay, these are the different types of chain slings. ఈ చైన్ స్లింగ్స్ అనేవి ఏంటంటే కార్బన్ లేదా అలాయ్ స్టీల్ తో తయారు చేస్తారు అన్నమాట. ఇవి ఏంటంటే ఎక్కువ వేడి ఎక్కువగా ఉండే చోట్ల లైక్ ఫౌండరీస్, ఓకే, సో కఠినమైన వాతావరణాలు ఉండే కండిషన్స్ లో ఇవి ఎక్కువగా యూజ్ చేస్తారు అన్నమాట. ఇవి చాలా బలంగా అండ్ లాంగ్ లైఫ్ ఉంటాయి అన్నమాట ఈ చైన్ స్లింగ్స్ అనేవి. ఓకే, ఇందులో మేజర్ గా మనం డిస్కస్ చేయాల్సినవి కాంపనెంట్స్ ఏమైనా ఉన్నాయంటే మాస్టర్ లింక్, ఇంటర్మీడియట్ లింక్, chain link, joining link, chain hook. Okay, these are the four major components. Okay, so first one ఏంటి, మాస్టర్ లింక్. దీన్నే కలెక్టర్ లింక్ అని కూడా అంటారు. ఓకే, మాస్టర్ లింక్ ఆర్ కలెక్టర్ లింక్. ఓకే, సో ఇదేంటంటే చైన్ పైన ఉండే వృత్తాకారం షేప్ లో ఉంటుంది అనమాట, లేదా పేర్ షేప్ లో ఉంటుంది. ఓకే, అదేంటంటే ఇది డైరెక్ట్ గా క్రేన్ హుక్ కి తగిలిస్తారు అనమాట. ఓకే, సో ఇది మొత్తం స్లింగ్ బరువుని మోస్తుంది. ఓకే, సో టాప్ సైడ్ ఉంది కదా, ఇది మాస్టర్ లింక్ అన్నమాట, దాన్ని మాస్టర్ లింక్ అంటారు. ఓకే, నెక్స్ట్ చైన్ లెగ్స్. ఇవేంటంటే ఇవి వస్తువుని పట్టుకునే ప్రధానమైన చైన్స్ అన్నమాట. ఇవి గ్రేడ్ 80 లేదా గ్రేడ్ 100 ఎల్ఐ స్టీల్ తో తయారు చేస్తారు. విపరీతమైన బరువును వేటిని తట్టుకునే కెపాసిటీ అనేది దీనికి ఉంటుంది. ఇవి ఏంటంటే సింగిల్, డబుల్, ట్రిపుల్, క్వాడ్రపుల్ చైన్ లెగ్స్ గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ డిస్కస్ చేసాం కదా ఫస్ట్ లో, సింగిల్ లెగ్ స్లింగ్, టూ లెగ్ చైన్ స్లింగ్, ఓకే, ఫోర్ లెగ్, ఎండ్లెస్ చైన్ స్లింగ్, ఇలా డిఫరెన్షియేట్ చేయబోయి ఉంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కనెక్టింగ్ లింక్ లేదా జాయినింగ్ లింక్ అంటారు దీన్ని. ఓకే, జాయినింగ్ లింక్ ఆర్ కనెక్టింగ్ లింక్. ఓకే, సో ఇదేంటంటే మాస్టర్ లింక్ అండ్ చైన్ లెగ్స్ ని కలపడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చైన్ హుక్. ఈ చైన్ హుక్ ఏంటి అంటే దీన్నే స్లింగ్ హుక్ అని కూడా అంటారు. ఎస్ఎల్ఐఎన్జి స్లింగ్ హుక్, లేదా దీన్నే ఎండ్ ఫిట్టింగ్ అని కూడా అంటారు. ఓకే, సో ఇదేంటంటే చైన్ చివరిగా ఉండే హుక్ అన్నమాట. ఇది లోడ్ ను పట్టుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఐ స్లిప్ హుక్ అని, గ్రాబ్ హుక్ అని, సెల్ఫ్ లాకింగ్ హుక్ అని, ఇలా డిఫరెంట్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, వైర్ రోప్ స్లింగ్. These are made of steel wire rope to form eye thimble mechanically spliced, which accommodates a master ring, ఇది master ring, on one side and plain eye hook, okay, on another side as a single leg sling. Okay, ఇది single leg sling అని చెప్తున్నాను. Similarly 2-legged, 3-legged, okay, 4-legged అలా చూసారా.
అంటే లెగ్స్ అలా చైన్స్ ఉంటే దాన్ని లెగ్స్ అన్నట్టు స్పెసిఫై చేస్తారు అన్నమాట. ఓకే, సో దట్స్ అబౌట్ ద వైర్ రోప్ స్లింగ్. ఓకే, a few other slings like sling with safety swivel hook, D-shackle, and plate lifting clamp with effective length are shown here. Okay, సేఫ్టీ స్వివెల్ లుక్ అంటే హుక్ ఇలా ఉంటుంది, బట్ పట్టుకున్న ఆబ్జెక్ట్ వన్స్ ఇన్సర్ట్ అయ్యాక స్లైడ్ అయ్యి అంటే జారిపోకుండా ఉన్న కోసం సేఫ్టీ లాక్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఆ హుక్కి ఇది షాకిల్. ఓకే, ఎలా ఉంటుంది, నట్ అండ్ బోల్ట్ అసెంబ్లీ ఉంటుంది అనమాట అక్కడ. ఓకే, సో ప్లేట్ లిఫ్టింగ్ క్లాంప్ అనమాట ఇది. చూసారా, ప్లేట్స్ అంటే ఉంటాయి కదా థిక్నెస్ ఉండే షీట్స్, అలాంటివి లిఫ్ట్ చేయడానికి యూజ్ చేస్తారు అన్నమాట. సమ్ అదర్ టైప్ ఆఫ్ సింగిల్ పార్ట్ rope slings include plain loop on the both ends. Okay, you can see here in figure A. Okay, basket hitch. Okay, and choker hitch as shown in figure C. Okay, choker అంటే హ్యాంగింగ్ చేస్తారు చూసారా, సో అలా ఉంటుంది ఆ హుక్ అనేది. అంటే ముడి వేసే పద్ధతిని బట్టి ఇక్కడ డిసైడ్ చేస్తారు అన్నమాట. Okay, these are the different types of rope slings. The following points are to be noticed and followed strictly. Fiber rope sling should be used only for lifting and shifting lighter loads. ఈ ఫైబర్ రోప్ స్లింగ్స్ అనేవి లైటర్ ఆబ్జెక్ట్స్ ని లిఫ్ట్ చేయడానికి షిఫ్ట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ షార్ప్ ఎడ్జెస్ యూజ్ సాఫ్ట్ ప్యాడ్స్ లైక్ ప్యాకర్స్, వుడ్ బ్లాక్స్ టు ప్రొటెక్ట్ ద స్లింగ్స్ అండ్ ఎడ్జెస్ ఆఫ్ ది లోడ్ యాజ్ వెల్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వుడెన్ బ్లాక్ కదా, ఇక్కడ షార్ప్ ఎడ్జెస్ అనేవి ఉంటుంది. సో దట్ ఏంటంటే ఇక్కడ వుడ్ కన్సిడర్ చేసుకుంటే ఈ రోప్ అనేది మెటల్, రైట్. సో ఈ రోప్ వల్ల వుడ్ అనేది అంటే ఆబ్జెక్ట్ అనేది వుడెన్ ఆబ్జెక్ట్ అనుకుంటే అది లిఫ్ట్ చేయడం ద్వారా ఈ షార్ప్ ఎడ్జెస్ అనేవి ఆబ్జెక్ట్ అనేది డ్యామేజ్ అవుతుంది. అదే ఇది మెటాలిక్ అనుకోండి, ఈ ఆబ్జెక్ట్ మెటల్ అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, స్లింజ్ మెటల్ అనేది మెటీరియల్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో బోత్ ది కేసెస్ కి స్లింగ్ ప్రొటెక్ట్ చేయడానికి అండ్ అట్ ద సేమ్ టైం ఆబ్జెక్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడ చూసారా వుడ్ ప్యాకింగ్ అంటారు దాన్ని. సో ఇలాగా మనకి ఈ షార్ప్ కార్నర్స్ దగ్గర మనం ఈ వుడెన్ బ్లాక్స్ ని ప్లేస్ చేయడం ద్వారా మనకి ఏంటంటే డ్యామేజ్ అనేది జరగకుండా లిఫ్టింగ్ అనేది ఈజీగా అవుతుంది అనమాట. ఓకే, చెక్ ద కండిషన్ ఆఫ్ ది స్లింగ్ అండ్ కన్సిడర్ ద లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ది స్లింగ్. ఓకే, సో ఒక వెయిట్ ని లిఫ్ట్ చేసేటప్పుడు ఆ చైన్ అనేది లేదా ఆ స్లింగ్ అనేది ఆ లోడ్ ని లిఫ్ట్ చేయగలదా లేదా అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాలి ఏ టైప్ ఆఫ్ స్లింగ్ ని మనం యూజ్ చేయాలి, దాన్ని అది ఆ లోడ్ ని విత్స్టాండ్ చేయగలదా లేదా అనేది మేజర్ క్రైటీరియాగా మనం చూడాలి. ఓకే, and fiber rope get spoiled due to heat and in presence of toxic liquid and fumes. However, polypropylene ropes offers good resistance to water, chemicals and alkalis. They are stronger, reliable and durable comparing to the other fiber ropes. Okay, fiber ropes ఏంటంటే హీటింగ్ వల్ల లేదా టాక్సిక్ లిక్విడ్స్ వల్ల ఏంటంటే వేగంగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ టైప్లో మనకి ఏంటంటే పాలీప్రొపిలిన్ రోప్స్ అనేవి ఎక్కువగా యూజ్ అవుతాయి అనమాట. ఇట్ రెసిస్టెంట్ టు ద వాటర్, కెమికల్స్ అండ్ ఆల్కలీస్. ఓకే, సో అవేంటంటే స్ట్రాంగర్ అండ్ డ్యూరబుల్ గా ఉంటాయి అనమాట కంపారిటివ్లీ అదర్ ఫైబర్ రోప్స్. ఆల్వేస్ ప్రిపేర్ ద స్లింగ్ టు కీప్ ద లోడ్ ఇన్ వెల్ బ్యాలెన్స్డ్ కండిషన్. ఓకే, ఈ వెల్ బ్యాలెన్స్డ్ కండిషన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇలా ఉంది చూసారా, సో లోడ్ అనేది ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యి మనకి లిఫ్టింగ్ అనేది ఈజీగా అవుతుంది. అదే రోపు సపోజ్ మనం ఎక్కడ పెట్టాం అనుకోండి, ఇక్కడ చైన్ ఒక ట్యాగ్ ఎలా చేస్తే ఇక్కడ ఎలా పట్టుకుని ఉందనుకోండి, ఏమవుతుంది ఇటువైపు హెవీ లోడ్ అవడం వల్ల స్లిప్ అయిపోయి ఆబ్జెక్ట్ అనేది డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రైట్. సో మనం స్లింగ్ని టైట్ చేసేటప్పుడు అది వెల్ బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సో ఒకేసారి
ఇప్పుడు క్రెయిన్ అనుకోండి. ఓకే, ఇది ఆబ్జెక్ట్, ఇది గ్రౌండ్ లెవెల్ అనుకుంటే ఒక సర్టన్ హైట్ కి రీచ్ అయ్యాక మనం చెక్ చేసుకోవాలి ఇది అన్బ్యాలెన్స్డ్ గా ఉందో బ్యాలెన్స్డ్ గా ఉందన్నది. అది ఎలా తెలుస్తుంది అంటే అన్బ్యాలెన్స్డ్ అనుకోండి, ఒకవైపు వంగిపోవడం అలాంటివి జరుగుతాయి. సో అలాంటప్పుడు మనం ఈ చైన్ ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే ఒక సర్టన్ స్టేజ్కి వచ్చాక అది బ్యాలెన్స్ పొజిషన్కి వస్తుంది అనమాట. ఓకే, సో ఆ తర్వాత మనం హైట్స్ కి తీసుకెళ్ళి మూవింగ్ అనేది చేయాలి. ఓకే, షిఫ్టింగ్ చేయాలన్నమాట. ప్రిపేర్ a sling for load within permissible angles. These are the permissible angles అన్నమాట. 30 degrees, 90 degrees, 120 degrees అన్నమాట. Okay, lesser the angle, load carrying capacity of the sling is more. Okay, ఈ యాంగిల్ అనేది తక్కువ ఉంటే లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో when the angle exceeds 120 degrees, the load carrying capacity of the sling is reduced to half. ఓకే, సో 120 degrees కన్నా ఎక్కువగా ఉంటే లోడ్ క్యారింగ్ కెపాసిటీ అనేది సగానికి తగ్గిపోతుంది అనమాట. ఓకే, ఎన్ష్యూర్ అబౌట్ ద సేఫ్ వర్కింగ్ లూప్ ఆఫ్ ది చైన్ అండ్ వైర్ రోప్ స్లింగ్స్. ఓకే, చైన్ షుడ్ నాట్ బి ట్విస్టెడ్ ఫర్ స్లింగ్స్. ఈ చైన్ అనేది ట్విస్ట్ అవ్వకుండా చూసుకోవాలి మెయిన్. ఓకే, అవాయిడ్ ఫార్మేషన్ ఆఫ్ లూప్ ఇన్ వైర్ రోప్ స్లింగ్స్ విచ్ విల్ లీడ్ టు డ్యామేజ్. ఓకే, avoid riding on the load. Use guide rope for lengthy article being handled by single crane. Avoid putting a sling uh, around a radius of less than 3 times the rope diameter. These all are the safety guidelines. Okay, you have to keep that in mind. Okay, so before operating the slings. Shackles. These are used for holding rings, eyes, and hook, which allows sling to adjust themselves easily to prevent bends, kinks, etc. in wire ropes. They are often used to join together the ends of the slings. Bow shackles and D shackles are shown here. So the bow shackle and D shackle. Okay. Dynamo I bolt with link. These are used commonly to lift vertical load. Okay. Used to lift vertical loads such as dynamo and other loads. Provide with screwed holes to fit I bolt. ఓకే, సో ఈ లిఫ్టింగ్ అప్లికేషన్స్లో షాకిల్స్ అనేవి ఏంటంటే బరువులు ఎత్తడానికి ఉపయోగించే అతి ముఖ్యమైన రిగ్గింగ్ కాంపనెంట్స్ అన్నమాట. ఓకే, ఇవి క్రేన్ హుక్స్, స్లింగ్స్ అండ్ లోడ్ మధ్య కనెక్టర్స్గా యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, కమింగ్ టు ద షాకిల్స్. ఓకే, సో బౌ షాకిల్, ఇది బౌ షాకిల్, ఇదేమో డి షాకిల్ అనమాట. ఓకే, సో ఈ బౌ షాకిల్ ఏంటంటే దీన్ని యాంకర్ షాకిల్ అని కూడా అంటారు. యాంకర్. ఓకే, సో దీని రౌండ్ షేప్ లో ఉంటుంది చూసారా. ఓకే, సో రౌండ్ షేప్ లో ఉంటుంది అండ్ ఇదేంటంటే ఎక్కువగా స్వింగ్స్ కనెక్ట్ చేయడానికి అండ్ మల్టీ డైరెక్షన్ లోడ్స్ నుంచి వచ్చే బరువులు మోయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. కమింగ్ టు ద డి షాకిల్ ఏంటంటే చైన్ షాకిల్ అని కూడా అంటారు దీన్ని. ఓకే, దీన్ని చైన్ షాకిల్ అని కూడా అంటారు. ఇది డి షేప్ లో ఉంటుంది అనమాట. యూ కెన్ సీ రైట్, అందుకే దీన్ని డి షాకిల్ అంటారు. సో ఇదేంటంటే కేవలం స్ట్రైట్ లిఫ్టింగ్ కోసం కాకుండా వేరే వాటికి యూజ్ చేయకూడదంట. ఓన్లీ స్ట్రైట్ లిఫ్టింగ్ వర్క్ ఇది యూజ్ చేయాలన్నమాట. సైడ్ లోడింగ్ కి అంటే పక్కకు లాగడం లాంటివి అలాంటి వాటికి యూజ్ చేయడానికి ఇది పనికిరాదు అనమాట. ఓన్లీ ఫర్ స్ట్రైట్ లోడ్స్. ఓకే, అక్కడ లోడ్స్ అని ఎక్కడ లిఫ్టింగ్ అంటే
ఓకే, అంటే ఇన్లైన్ లిఫ్టింగ్ మాత్రమే యూజ్ చేస్తాం. ఇదేంటంటే మల్టీ డైరెక్షనల్. ఓకే, అండ్ slinging hook. Hooks are used in chain and wire rope for anchoring loads. A few common types are shown. These hooks are made of high tensile steel and drop forged. Okay, drop forged to the shape. I hook is commonly used for handling load by crane. Okay, Bureau of Indian Standards has recommended in I hook with safety catch. For general handling purposes, swivel spring safety hook is capable of turning around and adjust itself to prevent twisting. Okay. Barrel hook is used for handling barrels. Okay, name itself says it can carry the barrels. Okay. Chain clutch hook can be used for fastening to any portion of the chain after wrapping around a load. Okay. Cargo hook is used to handle the cargoes in port. Ramshore hook is used in heavy-duty cranes to fasten the sling from both sides of the hook. Okay. The joist or girder hook is used for handling joists or girders. Okay. So images here you can see the term slinging hooks. Okay. సో ప్రతిదానికి దాని అప్లికేషన్ అనేది ఇచ్చాను. ఓకే, మీకు ఏంటంటే దాని ద్వారా చూసి గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుందని దగ్గరలోనే దాని అప్లికేషన్ కూడా ఇచ్చాం. ఫస్ట్ వన్ ఈస్ ఐ హుక్. ఓకే, దీని షేప్ చూసారా ఎలా ఉంటుంది. మేజర్గా ఇది అందరూ తెలిసింది, రైట్? సో ఇట్ ఈస్ ఏ డ్యూరబుల్ అండ్ ఓపెన్ హుక్ విత్ ఏ సింపుల్ ఐ కనెక్షన్ పాయింట్ ఫర్ జనరల్ రిగ్గింగ్ అండ్ హెవీ లిఫ్టింగ్. ఓకే, సో ఐ హుక్ విత్ సేఫ్టీ క్యాచ్. ఇక్కడ సేఫ్టీ క్యాచ్ అంటే ఇది సపోజ్ మనం ఇక్కడ ఇలా రోప్ అనేది పెట్టాం అనుకో, రోప్ కానీ చైన్ కానీ, అది స్లైడ్ అయ్యి బయటకు రాకుండా ఇక్కడ సేఫ్టీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ఐ హుక్ విత్ సేఫ్టీ క్యాచ్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫీచర్స్: స్ప్రింగ్ లోడెడ్ ల్యాచ్ టు ప్రివెంట్ యాక్సిడెంట్, స్లింగ్ స్లిప్పేజ్, ఎన్హాన్సింగ్ ఆపరేషనల్ సేఫ్టీ. స్లింగ్ అనేది స్లిప్ అవ్వకుండా ఈ సేఫ్టీ క్యాచ్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో స్వివెల్ స్ప్రింగ్ సేఫ్టీ హుక్. ఓకే, సో ఈ స్వివెల్ స్ప్రింగ్ సేఫ్టీ హుక్ యూజ్ ఏంటంటే ద స్వివెల్ టాప్ ప్రివెంట్స్ ట్విస్టింగ్. ఓకే, ఇక్కడ ఇది రౌండ్గా ఉంటుంది అన్నమాట. సో దట్ ఈ రింగ్ అనేది చుట్టూ తిరుగుతుంది, 360 degrees ఇలా రొటేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఏంటంటే ఇక్కడ మల్టిపుల్గా ఆబ్జెక్ట్స్ని మనం డిఫరెంట్ చైన్స్తో మనం అలా లేపడం ద్వారా ఏంటంటే ఇది రొటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో కాయిలింగ్ అవ్వడం కానీ ట్విస్టింగ్ అవ్వడం కానీ అనేది జరగకుండా ఇది జస్ట్ ఈ హుక్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, రొటేట్ అవ్వడం ద్వారా ఏంటంటే లోడ్ అనేది క్యారీ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఇది చైన్ స్లింగ్ అనేది మనకి ట్విస్టింగ్ అవ్వకుండా చూస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ బ్యారెల్ హుక్, స్పెషల్లీ షేప్డ్ ఫర్ securely gripping the bottom or top rim of the steel or plastic barrels, drums. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత వైడ్ గా ఉందన్న. సో దట్ ఏంటంటే వైర్ అనేది కరెక్ట్ గా పొజిషన్ అయ్యి మనకి బ్యారల్స్ లిఫ్ట్ చేయడానికి ఈజీగా యూజ్ అవుతుంది అన్నమాట. చైన్ క్లచ్ హుక్, డిజైన్ టు డైరెక్ట్లీ గ్రిప్ అండ్ యాంకర్ ఆన్ ఎనీ లింక్ విత్ ఏ హెవీ డ్యూటీ చైన్, ప్రొవైడ్ versatile కనెక్షన్ పాయింట్స్. ఓకే, దీని మేజర్ యూజ్ ఏంటి అంటే గొలుసు పొడవుని తగ్గించడానికి యూజ్ చేస్తారు అనమాట. సపోజ్ ఒక పొడవైన గొలుసు ఉందనుకోండి, ఏదైనా ఒక రింగ్ వద్ద హుక్కి తగిలించి గొలుసు పొడవును తగ్గించి మనకు కావాల్సినంత వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో ఏదైనా హుక్ ఇక్కడ ప్లేస్ చేసి ఒక వన్ సైడ్ మనం ఈ మాస్టర్ లింక్ని ప్లేస్ చేస్తాం. ఓకే, అందర్ సైడ్ ఏంటి మనం ఏదైనా ఒక అదే కంప్లీట్ చేయడానికి ఇంకో రింగ్ని యాడ్ చేస్తాం కదా, అలా మన లెంత్ని తగ్గించడం కోసం చైన్ ఇలా ఉంటుంది కదా. సపోజ్ ఇది ఫుల్ లెంత్ అనుకుంటా, ఇప్పుడు థర్డ్ లింక్ని మనం ఇక్కడ ప్లేస్ చేసి షార్ట్ చేసి వాడుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్.
దిస్ చైన్ క్లచ్ హుక్. ఓకే, ఏ హుక్ కైనా మనం ప్లేస్ చేసి షార్ట్ చేసుకుని ఆ లెంత్ ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, కార్గో హుక్, ఏ పవర్ఫుల్ స్టాండర్డ్ యూజ్ హుక్ ఫర్ హై కెపాసిటీ లిఫ్ట్స్, కామన్ ఇన్ పోర్ట్ అండ్ షిప్ యార్డ్ ఆపరేషన్స్. ఓకే, సో మేజర్ గా కార్గో హుక్స్ అనేవి మనకి షిప్ యార్డ్స్ లో వాటిని కార్గో లిఫ్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాం అన్నమాట. ర్యామ్షోర్ హుక్ అంటే ఇది గుర్తుంచుకోండి, చూసారా? సో ఈ టూ షేప్స్ ఏంటంటే ఐడియల్ ఫర్ massive crane loads. The ramshore shape provides two secure seating points for slings, distributing the stress. ఓకే, సో మనకేంటంటే ఈ స్ట్రింగ్స్ ఇటువైపు ఒకటి పెట్టుకోవడానికి ఫీజిబిలిటీ అనేది ఉంటుంది అన్నమాట ర్యామ్ షోర్ లో. ఓకే, టు డిస్ట్రిబ్యూట్ ద స్ట్రెస్ సీవ్ అనేది. ఓకే, నెక్స్ట్ జాయిస్ట్ ఆర్ గిట్టర్ హుక్. ఈ జాయిస్ట్ హుక్ ఎలా ఉంది చూసారా? జస్ట్ లైక్ సిజర్ లా మనకి ఇది వర్క్ అవుతుంది అనమాట. కాకపోతే ఇక్కడ సే కటింగ్ ప్లేయర్ అనుకోవచ్చు. ఒక కటింగ్ ప్లేయర్ తో కొన్నిసార్లు హోల్డ్ చేయొచ్చు కదా. సో ఇక్కడ ఈ జాయింట్ ద్వారా ఇలా ఒకటి ఇలా ఒక లెగ్ ఉంటుంది అనమాట. సో దట్ ఏంటంటే ఐ సెక్షన్స్ ని ఇలా చిన్న ఐ సెక్షన్ ఆబ్జెక్ట్ చూసారా? ఓకే, అలాంటి వాటిని హోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇమేజెస్ ద్వారా మీకు ఏంటంటే క్లియర్ గా గుర్తుంటుందని చేశాను అది. ఓకే, సో దట్ ఈస్ ద జాయిస్ట్ ఆర్ గిట్టర్ హుక్. ఓకే, సో a specialized gripper with a hinge jaws designed to clamp securely onto the flanges or structural I-beams and gitters. Okay, so that's about the slinging hooks. Lifting clamps are of various designs to suit the application. Vertical and horizontal plate lifting clamps are used for lifting plates vertically and horizontally. As the tension is applied to the rope or chain, the jaws grip the plate tightly for effective lifting. సో టెన్షన్ అనేది రోప్ కానీ చైన్ కానీ అప్లై చేయడం ద్వారా ఏంటంటే ఈ జాస్ అనేవి టైట్ అయ్యి గ్రిప్ అనేది గట్టిగా పట్టుకుంటాం. ఓకే, టెన్షనింగ్ స్క్రూస్. దీస్ స్క్రూస్ ఆర్ బోల్ట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సిచ్యువేషన్ వేర్ అడ్జస్ట్మెంట్ ఇన్ టెన్షన్ ఈస్ ఎసెన్షియల్. ఓకే, ఈ లిఫ్టింగ్ క్లాంప్స్ అనేవి ఏంటంటే భారీ వస్తువులను సురక్షితంగా ఎత్తడానికి లేదా షిఫ్ట్ చేయడానికి ఉపయోగించే పరికరాలు అన్నమాట. వీటిని సాధారణంగా ఏంటంటే స్టీల్ ప్లేట్స్, పైపులు అండ్ బీమ్ లాంటి బరువైన లోహాలని బరువైన వస్తువులను పట్టుకోవడానికి ఉపయోగిస్తారు అన్నమాట. ఇవి మేజర్గా కన్స్ట్రక్షన్ సైట్స్ లో అండ్ ఇండస్ట్రీస్ లో స్టీల్ ప్లేట్స్ అని ఉంటాయి చూసారా, పైపులు, ఇలాంటి వాటిని షిఫ్ట్ చేయడానికి మూవ్ చేయడానికి ఈజీగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇందులో వెర్టికల్ లిఫ్టింగ్ అంటే వస్తువుల్ని నిలువుగా ఎత్తడానికి, హారిజాంటల్ లిఫ్టింగ్ అంటే వస్తువుల్ని అడ్డంగా పడుకోబెట్టడానికి లేదా హారిజాంటల్ గా మూవ్మెంట్ అనేది చేయడం కోసం యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, సో పైప్ క్లాంప్స్ అనమాట పైపుల్ని ఎత్తడానికి ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు అన్నమాట. ఓకే, సో కమింగ్ టు ద కామన్ టైప్స్, యూనియన్ బోల్ట్. ఇట్ ఈస్ ఏ కామన్లీ electrical post to keep it in erect condition. The center part of the link is turned by Tommy bar to keep the rope under tension. సో ఈ యూనియన్ బోల్ట్స్ అనేవి సాధారణంగా ఎలక్ట్రికల్ పోస్ట్లో నిటారుగా ఉంచడానికి వీటిని ఉపయోగిస్తారు అన్నమాట. సో వీటిలో ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్, రైట్ హ్యాండ్ థ్రెడ్ అనేవి రెండు రకాల థ్రెడ్స్ ఉంటాయి. ఓకే, మధ్యలో ఉండే ఈ పార్ట్ని మనం టామీ బార్ అంటాం అనమాట. దీని సాయంతో తిప్పడం ద్వారా థర్డ్ కావాల్సినంత పికు అంటే టెన్షన్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, స్ట్రైనింగ్ స్క్రూ ఏంటంటే వైర్లో బిగువుగా ఉంచడానికి అది యూజ్ అవుతుంది అన్నమాట. అదే రిగ్గింగ్ స్క్రూ ఏంటంటే ఓడలు అంటే షిప్స్ ఉంటాయి కదా, లేదా కన్స్ట్రక్షన్ సైట్స్ లో తాడుని బిగువుగా ఉంచడం కోసం ఉపయోగిస్తారు అన్నమాట ఈ రిగ్గింగ్ స్క్రూ అనేది. ఓకే, టర్న్ బెకల్ అంటే స్లింగ్ రోపుల్లో లోడ్ బ్యాలెన్స్డ్ గా ఉండడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఓకే, సో దీస్ ఆర్ ద సేఫ్ స్లింగింగ్ మెథడ్స్. ఓకే, సో
సో రోప్ అనేది ఇలా ప్లేస్ చేస్తారు, ఇది ఇన్కరెక్ట్ హుక్ స్లింగింగ్ అనమాట. ఓకే, సో బేసిక్గా ఇలా ప్లేస్ చేయాలి ఎప్పుడైనా. ఓకే, సో సేఫ్టీ అనేది ఉంటుంది కనుక అది బయటకు వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఓకే, సో జనరల్గా చేసే మిస్టేక్స్ అనమాట. ఓకే, సో ప్రీవియస్ కేసులో మనం పిక్చర్ రిప్రజెంట్ చేసేటప్పుడు ప్యారల్ హుక్కి ఎంత జస్ట్ లైక్ ఇలా హ్యాంగ్ చేసినట్టు చూపించాం, బట్ దిస్ ఈస్ ద రైట్ అప్రోచ్ అనమాట. ఓకే, సో బ్యారల్ హుక్ అనేది ఇలా దీనికి ఇలా టచ్ అయ్యి లిఫ్టింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో బ్యారల్ ఆర్ క్యాన్స్ కెన్ బి లిఫ్ట్ లైక్ దిస్. ఓకే, సో 4 లెగ్ చైన్ స్లింగ్స్ ఇలా ఓకే లిఫ్టింగ్ చేయాలి. ఓకే, బట్ ఇలాంటి కేసెస్లో మనకి ఏంటంటే ప్యాడింగ్ అనేది చేయాలి, సో దట్ మనకి ఏంటంటే డ్యామేజెస్ అనేవి మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే, సో వుడ్ బ్లాక్స్ ప్లేస్ చేయడం ప్రీవియస్గా చెప్పాను కదా, సో దట్ ఈస్ హౌ. ఓకే, సో కొన్నిసార్లు వుడెన్ బ్లాక్స్ ఉంటాయి, రైట్. సో అలాంటి కేసెస్లో కొన్ని సెన్సిటివ్ ఏరియా ఉంటుంది అన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ డోంట్ టర్న్ ఓవర్ అని చూసావా. సో ఇలా చైన్స్ అనేవి ఈ షేప్లో మనం ప్లేస్ చేయకూడదు అని దాని ఇండికేషన్ అనమాట. సో అలా మనకి ఏదైనా ప్లేసెస్లో మనం ఇలా రాంగ్గా యూజ్ చేయకూడదు అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, సో దట్ ఏంటంటే ఆపరేట్ చేసే వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ మెషిన్స్ ఆర్ లిఫ్టెడ్. ఓకే, మెషిన్స్ లిఫ్ట్ చేసేటప్పుడు మేజర్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మేజర్ వెయిట్ ఎటువైపు ఉంటుంది, సో ఎక్కడ మనం టై చేసి మనం హ్యాంగింగ్ చేస్తాం, సో దట్ మనకి ఏంటంటే సీజీ అనేది కరెక్ట్గా ఉండి మనకి మెషిన్ అనేది టిల్ట్ అవ్వకుండా లేదా రొటేట్ అవ్వకుండా కరెక్ట్గా బ్యాలెన్స్ అయ్యి లిఫ్ట్ అవుతుంది అనమాట. సో అవి మేజర్గా కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, rigging theory. Rigging is the action of designing and installing the equipment in the preparation to move objects. Okay, a team of riggers design and install the lifting or rolling equipment needed to rise, roll, slide, or lift objects such as with a crane or block and tackle. Rigging is the equipment such as wire rope, turnbuckles, claves, jacks used with cranes and other lifting equipment in a material handling and structure relocation. So rigging system commonly includes shackles, master links and swings. Also lifting bags. Okay, ఇది important. Lifting bags is used underwater lifting. Okay, సో వస్తువుల్ని ఒక చోట నుంచి వేరే చోటకి మూవ్ చేయడానికి లేదా లిఫ్ట్ చేయడానికి ఉపయోగించే వివిధ రకమైన వస్తువులన్నీ ఇక్కడ మెన్షన్ చేయబడ్డాయి. ఓకే, సో రిగ్గింగ్ అనేది ఏంటంటే వస్తువుల్ని తరలించడానికి అవసరమైన పరికరాలను రూపొందించే మరియు అమర్చే ప్రక్రియని మనం రిగ్గింగ్ అంటాం అన్నమాట. క్రెయిన్ లేదా బ్లాక్ అండ్ ట్యాకిల్స్ వంటి సాయంతో మనం వస్తువులను ఎత్తడానికి లేదా జరపడానికి లేదా దొర్లించడానికి రిగ్గర్స్ ఈ పరికరాలని ఉపయోగిస్తారు అన్నమాట. ఓకే, సో ఇమేజెస్లో ఉన్న ఏంటంటే షాకిల్స్, హుక్స్, బ్లాక్స్ అండ్ బకెట్స్. ఓకే, అండ్ స్వివెల్ లింక్స్, మాస్టర్ లింక్స్, స్లింగ్స్. ఓకే, ఇలాంటివన్నీ ఈ రిగ్గింగ్ కాన్సెప్ట్లోకి వస్తాయి అన్నమాట. ఓకే, సో షాకిల్స్ గురించి చెప్పుకున్నాం. లూజ్ ఫ్రంట్ రెగ్యులర్ షాకిల్స్, అప్సర్ షాకిల్ అండ్ రెగ్యులర్ షాకిల్ అంటే ఉంటాయి అన్నమాట. ఇవి ఏంటంటే వస్తువులను గట్టిగా పట్టుకోవడానికి యూజ్ చేస్తారనమాట. ఓకే, హుక్స్ ఏంటంటే సింగిల్ స్వివెల్ హుక్, రిలీజింగ్ హుక్ అండ్ సిస్టర్ హుక్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. బ్లాక్స్లో అంటే బ్లాక్స్ అండ్ బకెట్స్లో వుడ్ బ్లాక్ బకెట్, మెటల్ బ్లాక్ బకెట్ అండ్ సింగిల్ ఆర్ డబుల్ బకెట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇవేంటంటే వెయిట్స్ని ఈజీగా లాగడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద 3D రిప్రజెంటేషన్. ఫోర్క్ లిఫ్ట్ అండ్ ప్యాలెట్ ట్రక్స్. ఈ ఫోర్క్ లిఫ్ట్ అనేది ఏంటంటే డీజిల్, పెట్రోల్ లేదా ఎలక్ట్రిసిటీతో నడిచే ఒక 4 వీల్ వెహికల్ అనమాట.
ఇదేంటంటే బరువును మోసేటప్పుడు బ్యాలెన్స్ కోసం దీని వెనక, అంటే వెనక సైడ్ ఇక్కడ ఉంటుంది. ఓకే, సో అక్కడ మనం కౌంటర్ వెయిట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. దీని ముందు భాగంలో 2 ఫోర్క్స్ ఉన్నాయి చూసారా. ఓకే, సో ఇవేంటంటే బరువుని ఎత్తడానికి లేదా వివిధ స్థానాల్లోకి రీలొకేట్ చేయడానికి అలా యూజ్ చేస్తారన్నమాట, అంటే మూమెంట్కి. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యాంగిల్ అనేది ఎలా టిల్ట్ అవుతుంది ఫోర్క్ అనేది, రైట్. సో ఇలా కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట, లిఫ్ట్ చేయడానికి, టిల్ట్ చేయడానికి. ఓకే, సో అలా డిఫరెంట్గా మనం ఈ ఫోర్క్ లిఫ్ట్ని యూజ్ చేయొచ్చు. ఇందులో రకాలు ఏంటంటే డీజిల్ ఆటోమోటివ్ ఫోర్క్ లిఫ్ట్ ఒకటి, బ్యాటరీతో నడిచే ఫోర్క్ లిఫ్ట్ స్టాకర్ ఒకటి, అండ్ హైడ్రాలిక్ స్టాకర్, మెకానికల్ స్టాకర్, హ్యాండ్ ప్యాలెట్ ట్రక్, ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఫోర్క్ లిఫ్ట్ అన్నమాట. ఓకే, సో డీజిల్ ఆటోమేటిక్ ఫోర్క్ లిఫ్ట్ ఏంటంటే ఇది డీజిల్ ఇంజిన్తో పనిచేస్తుంది అనమాట, అండ్ డ్రైవర్ ద్వారా నడపబడుతుంది. ఓకే, సో దీని కెపాసిటీ ఏంటంటే 2 టన్స్ నుంచి 10 టన్ వరకు బరువుని మోయగలదు అనమాట. ఓకే, సో అండ్ సాధారణంగా 2 మీటర్ హైట్ అనేది అది లిఫ్ట్ చేయగలదు, 2 మీటర్ వరకు లిఫ్ట్ చేయగలదు. దీనివల్ల యూజెస్ ఏంటంటే కఠినమైన రోడ్లపై కూడా వేగంగా అండ్ సమర్థవంతంగా పనిచేస్తుంది అన్నమాట. దీన్ని ఏంటంటే హార్బర్స్, ఓకే, సో ఇండస్ట్రీలు, గోదాములు అంటారు కదా, వేర్ హౌసెస్ అండ్ రైల్వే టెర్మినల్స్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట. ఇవన్నీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం, బట్ కాన్సెప్ట్స్లో కంటిన్యూ చేస్తూ ఇవన్నీ మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, సో బ్యాటరీతో నడిచే ఫోర్క్ లిఫ్ట్ స్టాకర్ అనమాట. ఇది ఏంటంటే చాలా కాంపాక్ట్గా ఉంటాయి కాబట్టి గోడౌన్లోకి తక్కువ స్థలంలో వస్తువులను మూవ్ చేయడానికి, ఎత్తులో అమర్చడానికి, అంటే స్టాకింగ్ అంటారు. ఓకే, దానికి అనుకూలంగా ఉంటాయి అన్నమాట. దీన్ని దీన్ని పక్కన నడుస్తూ దీన్ని ఆపరేట్ చేస్తారు అన్నమాట. సో వస్తువులను ఎత్తడం అనేది ఇదేంటంటే హైడ్రాలిక్ ద్వారా వస్తువులు అనేవి ఎత్తడం అనేది జరుగుతుంది అనమాట. కెపాసిటీ ఎంత అంటే 500 కేజీస్ నుంచి 2000 కేజీ వరకు ఉంటుంది. ఇది సాధారణంగా 5 మీటర్ హైట్ వరకు వస్తువుల్ని ఎత్తగలదు. ఓకే, సో సో ఈ పిక్చర్లో మనకి బేసిక్గా మెయింటెనెన్స్ ఏం చేయాలి అనేది డిస్క్రైబ్ చేసాం. ఓకే, సో ఇందులో ఏంటంటే హైడ్రాలిక్ ఆయిల్ మార్చడం, లూబ్రికేషన్, బ్యాటరీ ఛార్జింగ్ అండ్ ఆయిల్ సీల్స్ చెకింగ్ చేయడం. ఓకే, అవి టైట్గా ఉన్నాయో లేదా లూజ్ అయిపోయా, లీకింగ్ ఉన్నాయో అలాంటివన్నీ చెక్ చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట. అది మెయింటెనెన్స్ అనేది ఈ ఇమేజ్లో చూపించాం. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ మాన్యువల్లీ ఆపరేటెడ్ హైడ్రాలిక్ స్టాకర్. ఓకే, సో ఇవేంటంటే బ్యాటరీ స్టాకర్ల కంటే తక్కువ ధరలో ఉంటాయి. ఓకే, దట్టు ఈజీగా ఆపరేట్ అవుతాయి చేతితో. ఓకే, చేతితో సులభంగా ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఓకే, వీటిని లైట్ ఇండస్ట్రీస్, వేర్ హౌసెస్ అండ్ ట్రైన్ కంటైనర్స్లో లోడింగ్కి, అన్లోడింగ్ కోసం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో దీని కెపాసిటీ ఏంటంటే 500 కేజీ టు 2000 కేజీ వరకు ఉంటుందన్నమాట. ఓకే, అండ్ 5 మీటర్ హైట్ వరకు ఇది లిఫ్ట్ చేయగలదు. అండ్ మెయింటెనెన్స్కి వచ్చేసరికి ఏంటంటే కదిలే భాగాలన్నింటినీ శుభ్రం చేసి లూబ్రికేట్ చేయాలి. అండ్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి హైడ్రాలిక్ ఆయిల్ మార్చాలన్నమాట. ఆయిల్ లీక్ అవుతుంటే ఆయిల్ సీల్ని వెంటనే మార్చాలి. ఓకే, సో దిస్ ఆర్ ద మెయిన్ మెయింటెనెన్స్ ప్రోటోకాల్స్. ఓకే, మెకానికల్ స్టాకర్ సేమ్ ప్రిన్సిపల్. ఓకే, సో ఇది ఏంటంటే వస్తువుల్ని ఒక చోట నుంచి మరో చోట తరలించడానికి, ఎత్తడానికి, లేదా ఒకదానిపై ఒకటి అమర్చడాన్ని ఏమంటారు, స్టాకింగ్ అంటారు. ఓకే, ఇది యూజ్ చేస్తారు అన్నమాట. ఇవి ఏంటంటే చాలా తక్కువ ప్లేస్లో పనిచేస్తాయి అన్నమాట. సో ఇవి ఏంటంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లోనే ఎక్కువగా యూజ్ చేస్తారు. సో దీని కెపాసిటీ ఏంటి అంటే 500 కేజీ వరకు లిఫ్ట్ చేయగలదు. ఓకే, అప్ టు 2 మీటర్ హైట్ వరకు ఎత్తగలదు అన్నమాట. మెయింటెనెన్స్కి వస్తే వీల్ బేరింగ్స్, గైడ్ రైల్స్, చైన్స్ ఇలాంటివన్నీ కదిలే భాగాలు అనేవి క్రమం తప్పకుండా మనం లూబ్రికేషన్ అనేది చేయాలన్నమాట. ఓకే, క్లీనింగ్ అనేది నెసరీ. ఓకే, నెక్స్ట్ హ్యాండ్ ప్యాలెట్ ట్రక్. ప్యాలెట్ బిన్లను అండ్ ఇతర భారీ వస్తువులను నేలపై లేదా వేర్ హౌస్లో సులభంగా తరలించడానికి వీటిని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, దీని కెపాసిటీ ఏంటంటే 500 కేజీ టు 2000 కేజీ వరకు ఇది మోయగలదు అన్నమాట. సో మెయింటెనెన్స్కి వచ్చేసరికి ఆయిల్ లీక్ అయితే ఆయిల్ సీల్ మార్చడం. ఓకే, సో లూబ్రికేషన్,
రెగ్యులర్ లూబ్రికేషన్ అనేది చేస్తూ ఉండాలి. టైప్స్ ఆఫ్ క్రేన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ది క్రేన్ అంటే క్రేన్ అనేది స్టీల్తో చేసిన స్ట్రక్చరల్ మెంబర్ అనమాట. ఓకే, సో దీనివల్ల యూజెస్ ఏంటంటే వీటిని ఇండస్ట్రీస్లో, పోర్ట్ ట్రస్ట్లో, ఓకే, ఒక దగ్గర నుంచి వేరే చోటకి హెవీ వెయిట్స్ని, ఐ మీన్ బరువైన వస్తువుల్ని తరలించడానికి, అసెంబ్లీ పనులకి అండ్ ఇతర కార్యకలాపాలకి ఉపయోగిస్తారన్నమాట. అవసరాన్ని బట్టి మరియు క్రేన్ రకాన్ని బట్టి ఆకారాన్ని మరియు నిర్మాణం అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో వీటిలో రకాలు ఏంటంటే ఫ్లోర్ క్రేన్, జిబ్ క్రేన్, ఓకే, డెరిక్ క్రేన్, ఓవర్ హెడ్ క్రేన్, క్యాంట్రీ క్రేన్, ట్రావెలింగ్ క్రేన్స్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఫ్లోర్ క్రేన్ గురించి తెలుసుకుందాం. ఫ్లోర్ క్రేన్ అంటే చేత్తో పనిచేసే, అంటే హ్యాండ్ ఆపరేటెడ్ ఫ్లోర్ క్రేన్లను ఫ్లోర్ షాప్లో తక్కువ బరువు ఉన్న వస్తువులను అరౌండ్ 2000 kgs వరకు తరలించడానికి ఉపయోగిస్తారు అనమాట. ఇక మీరు చూడొచ్చు. ఓకే, సో హైడ్రాలిక్ ఫ్లోర్ క్రేన్లు ఏంటంటే ఇవి బరువులను ఎత్తడానికి మరియు తరలించడానికి హైడ్రాలిక్ ఫ్లోర్ క్రేన్లను యూజ్ చేస్తారన్నమాట. సో దీని వర్కింగ్ ఏంటంటే ఈ క్రేన్ యొక్క భూమి ఉంటుంది అంటే పొడవైన చేయి లాంటి భాగం. ఓకే, సో హైడ్రాలిక్ పద్ధతిలో అప్ టు 300 mm వరకు మనకి పైకి కిందకి కదులుతుంది అనమాట. ఎక్కువ దూరం అందుకోవడానికి ఈ భూమి అనేది పొడిగించవచ్చు అనమాట, అంటే ఎక్స్టెండ్ చేయొచ్చు. ఓకే, సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఈ భూమి పొడవు పెరిగే కొద్దీ ఇవి లోడ్ క్యారింగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది. మ్యాక్సిమం క్యాంటిలివర్ యూజ్ అనేది తెలుసు కదా మీకు. ఇది ఫిక్స్డ్ అండ్ ఇది ఫ్రీ అండ్ అయితే అలా ఈ లెంత్ పెరిగే కొద్దీ బెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దట్ మనకి ఏంటంటే లోడ్ క్యారింగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది అనమాట. రైట్, సో క్యాంటిలివర్ ఇవన్నీ తెలిసే క్యాండిడేట్లకి ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. రైట్, సో వీటి కెపాసిటీ ఏంటంటే 1000 kgs నుంచి 5000 kgs వరకు ఇవి క్యారీ చేయగలవు. ఇక్కడ ఇమేజ్లో మీరు చూసినట్లయితే ఫ్లోర్ క్రేన్లో ఇందులో చైన్ ఆపరేటెడ్ హ్యాండ్లే అండ్ హుక్ అనేవి ఉన్నాయన్నమాట. రైట్, అదే మనకి హైడ్రాలిక్ ఆపరేటెడ్ ఫ్లోర్ క్రేన్లో ఇందులో హైడ్రాలిక్ ర్యామ్, హైడ్రాలిక్ సిలిండర్, హుక్ లాంటివి పార్ట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, జిబ్ క్రేన్. ఈ జిబ్ క్రేన్ అనేది ఏంటంటే ఒక గట్టి బేస్ పై అమర్చబడి ఉంటుంది అన్నమాట. యూ కెన్ సీ హియర్. ఓకే, సో అలా ఒక బేస్ మీద అమర్చబడి ఉంటుంది. ఓకే, పైన బేరింగ్ ప్లేట్ సాయంతో నిలబడే సాధారణ మెషిన్ అనమాట. ఓకే, దీనిలో ఏంటంటే ఈ క్రేన్ అనేది 3 రకాలుగా బరువును కదిలిస్తుంది అనమాట. పైకి లేదా కిందకి, అంటే బరువులను ఎత్తడం లేదా దించడం. ఓకే, హారిజాంటల్ మూమెంట్గా 360-degree రొటేషన్. ఓకే, ఇలా అంటే తన చుట్టూ తను తిరగడం అనమాట. ఓకే, దీన్నే స్లీయింగ్ అని కూడా అంటాం. స్లీయింగ్, SLEW అంటారు. ఓకే, స్లీయింగ్ అని అంటారు. సో ఇవన్నీ మన జిప్ క్రేన్ కింద వస్తాయి అన్నమాట. కమింగ్ టు ద పిల్లర్ జిప్ క్రేన్. ఈ పిల్లర్ జిప్ క్రేన్ అనేది ఏంటంటే ఇది ఒక రకమైన జిప్ క్రేన్. ఓకే, ఇందులో ఏంటంటే భూమి అనేది మాస్ట్ యొక్క అడుగు భాగం నుంచి సుమారు 3/2 అంటే 2/3 పార్ట్ అనేది ఎత్తులో ఉంటుంది అనమాట ఈ భూమి. ఓకే, ట్రాలీ బ్లాక్ ఏంటంటే భూమి పొడవున ఒక ట్రాలీ బ్లాక్ ఉంటుంది. ఇది భూమి మీద ఎక్కడికైనా కదలగలం. దీని సాయంతో బలూన్ ఏ స్థానానికైనా మనం మార్చవచ్చు. నెక్స్ట్ బ్రాకెట్ జిప్ క్రేన్. ఇదేంటంటే సాధారణంగా తక్కువ బరువులని, అంటే లైట్ వెయిట్ లోడ్స్ని ఎత్తడానికి బ్రాకెట్ జిప్ క్రేన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఓకే, డెరిక్ క్రేన్స్. ఈ డెరిక్ క్రేన్స్ ఏంటంటే ఇందులో గిన్ పోల్ డెరిక్ క్రేన్, గైడ్ డెరిక్ క్రేన్ అని ఉంటాయి. ఓకే, సో గిన్ పోల్ డెరిక్ క్రేన్ ఏంటంటే ఇక్కడ సింగిల్ పోల్ అనేది ఉంటుంది అన్నమాట. సింగిల్ పోల్ చూసారా, ఫస్ట్ది గిన్ పోల్ డెరిక్ క్రేన్ ఇది. ఓకే, సో దీని అడుగు భాగం ఏంటంటే కదలకుండా బలంగా ఉండడం కోసం నేలకి టైట్గా బిగించి ఉంటుంది అన్నమాట. ఇన్సెట్ చేసి లేదా బేస్మెంట్కి టైట్గా ఫిక్స్ చేసి ఉంటుంది అన్నమాట. వీటి యూజ్ ఏంటంటే తేలికపాటి బరువును తాత్కాలికంగా ఎత్తడానికి లేదా దించడానికి ఉపయోగిస్తారు.
గైడ్ డెరిక్ క్రేన్ ఏంటంటే వీటిని స్టీల్ లేదా వుడ్తో తయారు చేస్తారన్నమాట. ఓకే, ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఉక్కుతో చేసిన క్రేన్లు ఉపయోగిస్తున్నారు, రైట్. సో ఇవి వైర్లు సాయంతో స్థిరంగా నిలబడతాయి అన్నమాట. ఓకే, అండ్ ఇది మనకి సారీ ఇది స్టిఫ్ లెగ్ డెరిక్ క్రేన్ అన్నమాట. ఈ స్టిఫ్ లెగ్ డెరిక్ క్రేన్ ఏంటంటే ఇది చాలా బరువైన నిర్మాణాలను ఎత్తడానికి ఉపయోగపడతారు అన్నమాట. సో దీని వెనుక వైపు చాలా స్టిఫ్ లెగ్స్ అని ఉంటాయి, అంటే దృఢమైన కన్స్ట్రక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, టు గెట్ ద సపోర్ట్. అండ్ బ్రెస్ట్ డెరిక్, ఓకే, ఇది సాధారణంగా తక్కువ ఎత్తులో బరువుల్ని కదిలించడానికి లేదా లోడ్ చేయడానికి యూజ్ చేస్తాం, లాస్ట్ వన్. ఓకే, దాని కన్స్ట్రక్షన్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది ఎలా యూజ్ చేస్తారు అనేది, రైట్. ట్రైపాడ్ విత్ చైన్ పుల్లీ బ్లాక్, ఇది ఏంటంటే 3 లెగ్స్ కలిగి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు 3 ఉన్నాయి కదా, సో ఆ 3 లెగ్స్ కలిగి ఉంటాయి. అండ్ సో ఈ ట్రైపాడ్స్ అన్నిటికీ పైన హోల్ చేసి, ఓకే, సో దాన్ని ఏంటంటే జాయిన్ చేస్తారు అనమాట. ఓకే, బోల్ట్స్తో లేదా యూ షేప్ షాకిల్ ఉంటుంది కదా, దాని ద్వారా అసెంబుల్ చేసి ఉంచుతారు అనమాట. ఈ షాకిల్కి ఏంటంటే చైన్ పుల్లీ బ్లాక్ను తగిలించి బోల్ట్ చివర ఉన్న నట్టు ఉంటుంది కదా, అది ఊడిపోకుండా ఉండేలా దానికి రివిట్ అనేది చేస్తారు. ఓకే, సో ఈ 3 లెగ్స్ పొజిషన్ అనేది ఈజీగా అడ్జస్ట్ చేయడానికి మనకి బోల్ట్ను కొంచెం అంటే లూజ్ చేసి ఉంచుతారు అన్నమాట. ఓకే, సో దట్ వీ కెన్ అడ్జస్ట్ ద లెగ్స్. ఇది నెక్స్ట్ ఫ్రేమ్ డెరిక్ క్రేన్. ఓకే, దీని మెయిన్ ఫ్రేమ్ ఏంటంటే ఒక మెయిన్ సపోర్ట్ గా యూజ్ చేస్తారు అనమాట. సో ఆ ఫ్రేమ్ ఆధారంగా దీనికి ఆ పేరు అనేది వచ్చింది. ఓకే, సో దీని మేజర్ సపోర్ట్ ఏంటంటే ట్రయాంగులర్ షేప్ లో ఉంటుంది. ఓకే, దీని బాటమ్ అంటే బేస్ నేలపై లేదా ఫ్లోర్ పై రిజిడ్ గా ఉంటుంది అనమాట. యూ కెన్ సీ ఇన్ ద ఇమేజ్. ఓకే, సో తక్కువ బరువులను ఎత్తడానికి చెక్కతో చేసిన ఫ్రేములను, భారీ పనుల కోసం ఉక్తో స్టీల్ తో చేసిన ఫ్రేములను ఉపయోగిస్తారు అన్నమాట. మేజర్ గా సేఫ్టీ కన్సర్న్ ఏంటంటే లోడ్ ఎత్తేటప్పుడు ఏంటంటే బేస్ కదలకుండా లేదా జారిపోకుండా గట్టిగా మనం ఫిక్స్ చేయాలన్నమాట. ఓకే, ఓవర్ హెడ్ క్రేన్స్ అనేవి ఏంటంటే ఇండస్ట్రీస్ లేదా వర్క్ షాప్స్ లో బరువైన వస్తువులను ఒక చోట నుంచి మరో చోట తరలించడానికి యూజ్ చేస్తారన్నమాట. ఇది ఒక ఓవర్ హెడ్ ట్రావెలింగ్ క్రేన్. ఓకే, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గెడ్డర్స్ నిర్మించి బ్రిడ్జ్ ను కలిగి ఉంటుంది అనమాట. ఇది ఒక ట్రావెలింగ్ హోస్ట్ కి సపోర్ట్ గా ఉంటుంది. ఓకే, సో కెపాసిటీ ఆఫ్ ది క్రేన్ వేరీస్ ఫ్రమ్ 1 ton to 5 ton. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ ద అప్లికేషన్. సో అందులో 3 టైప్స్ ఏంటంటే అంటే బేస్డ్ ఆన్ ద డ్రైవ్స్. ఓకే, సో లాంగ్ ట్రావెల్ అంటే ఇది క్రేన్ మొత్తం ప్యాంట్ పొడవునా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ అన్నట్టు. ఓకే, టు అండ్ ఫ్రో మోషన్ కలిగేలా ఉంటుంది. అండ్ క్రాస్ ట్రావెల్ ఇదేంటంటే గిడ్డల మీద హోస్ట్ అటు ఇటు అంటే సైడ్ వేస్ కదిలేలా ఉంటుంది అన్నమాట. అది హోస్టింగ్ అంటే ఇది వస్తువులు నిలువుగా పైకి ఎత్తడం యూజ్ చేస్తారు. ఓకే, పైకి కిందకి మూవ్ చేయడం కోసం యూజ్ చేస్తారు అన్నమాట, అది హోస్టింగ్. ఓకే, ట్రక్ మౌంటెడ్ మొబైల్ క్రేన్స్. సో నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ ఇది ఏంటంటే ట్రక్ మీద ఫిక్స్ చేసి ఉంటుంది అనమాట. ఓకే, వీటిని లోకోమోటివ్ క్రేన్స్ అని కూడా అంటారు. ఓకే, వీటిని బరువులు ఎత్తడానికి లేదా ఒక చోట నుంచి మరో చోటుకి తరలించడానికి యూజ్ చేస్తారు. ఈ క్రేన్స్ ఏంటంటే రిమోట్ లొకేషన్స్ కి తీసుకెళ్ళడానికి వెరీ ఈజీగా ఉంటుంది అనమాట. సో ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. గ్యాంట్రీ క్రేన్స్ ఇవేంటంటే సాధారణంగా ఓవర్ హెడ్ ట్రావెలింగ్ క్రేన్ల కంటే చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. వీటికి ఎక్కువ భవనాల ఓపెన్ ఏరియాస్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, ఇవి ఏంటంటే ట్రాక్స్ మీద కదులుతూ ఉంటాయి అన్నమాట, మీరు చూడొచ్చు ఇమేజ్ లో. సో దీని కెపాసిటీ సేమ్ యాజ్ ద ట్రావెలింగ్ క్రేన్. ఓకే, సో ట్రావెలింగ్ క్రేన్ కెపాసిటీ లా దీనికి ఉంటుంది అన్నమాట. ట్రావెలింగ్ వాల్ క్రేన్. ఓకే, సో ఈ ట్రావెలింగ్ వాల్ క్రేన్ ఏంటంటే ఇది గోడకి ఫిక్స్ చేసి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ రైల్స్ ఉన్నాయి చూసారా, ఆ రైల్స్ గోడ ఫిక్స్ చేసి ఉంటాయి, దానిపైన ఇది మూవ్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ లాంగ్ ట్రావెల్ అంటే క్రేన్ మొత్తం గోడ వెంట నుంచి పొడవుగా ముందుకు ఉంటుంది కదా, ముందుకు వెనక్కి కదలడాన్ని
లాంగ్ ట్రావెల్ అంటారు అనమాట. ఈ చక్రాలు గోడకి అమర్చి ఐ మీన్ రైల్ మౌంటెడ్ వీల్స్ ఉంటాయి చూసారు, దాని మీద తిరుగుతుంది. ఓకే. అండ్ క్రాస్ ట్రావెల్ ఏంటంటే క్రేన్ ఆర్మ్ ఉంటుంది కదా, సో అది బరువుల్ని లోపలికి లేదా బయటికి జరపడాన్ని సూచిస్తుంది అనమాట. ఓకే. హోస్టింగ్ అంటే వస్తువులను పైకి ఎత్తడానికి లేదా కింద దించడానికి అంటే వెర్టికల్ మూవ్మెంట్ అన్నట్టు. ఓకే. సో అలా ఉపయోగిస్తారు దాన్ని. ఓకే. సో దట్స్ ఆల్ అబౌట్ ద లిఫ్టింగ్ అప్లికేషన్స్. ఓకే. టెలిగ్రామ్ ఛానల్ ఇక్కడ క్యూఆర్ ఇచ్చాను. ఓకే. సో స్కాన్ చేసి జాయిన్ అవ్వండి. ఓకే. సో కంప్లీట్ అయిన క్లాసెస్ అన్నీ కలిపి ఒకసారి పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేశాను. ఓకే. ఇది సెకండ్ ఇయర్ కాన్సెప్ట్స్ కనుక కంప్లీట్ అయ్యాక సెకండ్ది ఇండివిజువల్గా, నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ది కంబైన్డ్గా ఒక పీడిఎఫ్ అనేది రిలీజ్ చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ.